తోటి ప్యానలిస్టులకి మీకు ఛానల్ తరఫున మీ అందరికీ నమస్కారం మేడం. మా మా ఉద్యమానికి మొత్తం కూడా బాసటగా నిలిచినటువంటి సివిల్ సొసైటీకి, తర్వాత మీడియాకు, సోషల్ మీడియా వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం యూనివర్సిటీ తరఫున. మీ అందరి కారణంగానే ఈరోజు సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించి ఈరోజు ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఒక ఇమీడియట్లీ దానిపైన ఒక స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు హైకోర్టును గైడ్ చేసి హైకోర్టు రిజిస్ట్రార్ను వెళ్ళి దాన్ని విజిట్ చేసి నాకు విత్ ఇన్ 1 hour లోపు రిపోర్ట్ పంపని చెప్పి అడిగినటువంటి ఒక సీరియస్ కేసుగా దీన్ని భావించాలి. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు కూడా ఒక 100 ఎకరాలు క్లీన్ చేసింది, ఏదో చిన్న బుషెస్ చూపించి ఇదే క్లీన్ చేసినామని చెప్పారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ పోలీసులను తొలగించుకొని లోపల పోయి సార్ అక్కడ కాదు ఇంకో కాడ ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఆయన వచ్చి చూసిన తర్వాత వీళ్ళు పెద్ద పెద్ద నీమ్ ట్రీస్ కావచ్చు, మిగతా ఉన్నటువంటి రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు లాంటి చెట్లను వాళ్ళు తొలగించిన తర్వాత అక్కడ ఆ నేచర్ అంతా డిస్ట్రాక్షన్ అయిపోయింది అని చెప్పేసి ఆయన ఒకసారి ఆయన పోలీసులను కూడా దూరం పంపించేసి స్వయంగా ఆయనతో వచ్చిన వాళ్ళతో ఆ వీడియోస్ అనేది తీపించుకొని దాన్ని తీసుకొని రిపోర్ట్ పంపిన కారణంగా ఈరోజు మనకి ఇమ్మీడియట్లీ ఒక 1.5 hour టైంలోనే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ జారీ చేసింది. ఈ ఆర్డర్లో కూడా సిఎస్ గారికి ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. ఇది మీరు వ్యక్తిగతంగా దీనిపైన మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ టైగర్ రిజర్వ్ యాక్ట్ 2023 ప్రకారం మిమ్మల్ని సస్పెండ్ చేసేటటువంటి అధికారం కూడా మాకు ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పు వేయడం జరిగింది. అంటే అంత సీరియస్ కేసు. మేము ఏం అనుకుంటున్నాం అంటే యూనివర్సిటీ స్థలమా కాదా అని చెప్పేసి ఈరోజు ఒక వితండవాదం తీసుకొస్తా ఉన్నారు. మేమేమంటాం, ఈరోజు ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2 మంత్రులు ఇచ్చింది. ఉప ముఖ్యమంత్రి అక్కడి నుంచి వచ్చిండు, ఐటీ మంత్రి అక్కడి నుంచి వచ్చిండు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ముందు ఎల్లా హోటల్కి వచ్చి కూర్చున్నప్పుడు ఈ బట్టి విక్రమార్క గారు మా క్యాంపస్ లోపలికి వచ్చి ఒక చెట్టు కింద సేద తీరుతారు. మీడియా మిత్రులు అడుగుతారు మీరు ఏంది ఇక్కడ కూర్చున్నారంటే ఆయన చెప్తాడు, ఇది మంచి వాతావరణం ఉంటుంది, చల్లని నీడ ఉంటుంది, కాబట్టి నేను ఇక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నేను లోపలికి వచ్చినా అని చెప్పిండు. మరి ఆయనే ఈ క్యాంపస్ నుంచి పోయిన ఆయనే మళ్ళీ ఏం చెప్తారంటే యూనివర్సిటీ లోపల జంతుజాలం లేదు, దీని లోపల కూడా ఏం లేదు, కొన్ని పిచ్చి మొక్కలనే అంతకంటే ఎక్కువ ఏం లేదు అని చెప్పిస్తుంది. నిన్న హైకోర్టు రిజిస్ట్రార్ గారు పంపిన రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. తర్వాత మేము యూనివర్సిటీ నుంచి ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ 400 ఎకరాలు మా యూనివర్సిటీకి 1974లో కేటాయించినప్పుడు మొత్తం 15 కిలోమీటర్ల మేర మా యూనివర్సిటీ సంబంధించిన ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గురుబక్షి గారు గ్రేట్ వాల్ ఆఫ్ యూనివర్సిటీ పేరు మీద గోడ కట్టేయడం జరిగింది. ఈ కట్టించినటువంటి గోడను గూలగొట్టి లోపలికి వచ్చి ఇది మా స్థలము, మాకు కేటాయించారు, మాకు సంబంధించింది అని చెప్పేసి ఒక వితండవాదం చేయడానికి మేము ఖండిస్తా ఉన్నాం. తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బెల్లిరావు ఏదైతే ఈ ఐఎంజీ భారత్ కేటాయించినటువంటి దాని ఉందో విత్ ఇన్ ఆయన జనవరి 20 రోజు జనవరి 20, 2004లో కేటాయిస్తే ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరున్నారు అక్కడ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉన్నారు. మా యూనివర్సిటీ విద్యార్థులు ఫ్యాకల్టీస్ అంతా వెళ్ళి పెద్ద ఆందోళన చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏమంటే దాన్ని క్యాన్సిల్ చేసేసి ఇది ఆయన బోగస్ కంపెనీ వెళ్ళిరావద్దని చెప్పేసి తిరిగి యూనివర్సిటీ కేటాయించడం జరిగింది. ఇది మనం అంటే చాలా డీటెయిల్గా వెళ్తే ఇది బయటకు వస్తుంది. ఇప్పుడు ఏమంటారంటే మేము ఒక 370 ఎకరాలు యూనివర్సిటీకి స్థలం కేటాయించడము, అదనంగా ఇది ఎక్స్చేంజ్ చేసుకున్నామని చెప్పేసి అంటారు. అయితే అదనంగా యూనివర్సిటీ పేరు మీద ఎక్కడ కేటాయించలేదు మేడం. అదనంగా ఎన్ఐఏబికి, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టిఐఎఫ్ఆర్కి, అటు పక్క తెరి అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, తెరి అనే ఇన్స్టిట్యూట్కు గవర్నమెంట్ డైరెక్ట్ ఎంఓ చేసింది. యూనివర్సిటీ ఎక్కడ లేదు. బట్ యూనివర్సిటీ ఇస్ ద మానిటరింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎన్ఐఏవి, మానిటరింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద టిఐఎఫ్ఆర్. కానీ ఎక్కడ కూడా మేము మా యూనివర్సిటీ కాదు, మా యూనివర్సిటీ బౌండరీ ఉండదు, మా యూనివర్సిటీ బౌండరీ లోపల లేదు, మేము ఎప్పుడు దాన్ని మా స్థలంగా మేము క్లెయిమ్ చేసుకోలేదు. మా బౌండరీ కట్టి ఏదైతే ఉందో 1974 ఇచ్చింది ఒక అదే మాదని క్లెయిమ్ చేసుకుంటున్నాం. మ్యూటేషన్ చేయాలని చెప్పేసి 3 గవర్నర్లు ప్రభుత్వానికి రాసిరు, 0 కాస్ట్లో మీరు మ్యూటేషన్ చేయాలని చెప్పేసి. ప్రభుత్వాలు మ్యూటేషన్ చేయడంలో విఫలమైనాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఇక్కడైతే ఐఎస్బి నుంచి కంచెగచ్చిబౌలికి డెవలప్మెంట్ పేరు మీద అక్కడి కనెక్టింగ్ రోడ్ వేయాలని చెప్పేసి టీఎన్జిఓ కాలనీస్కి అక్కడ ఉన్నట్టు ఒక మయోం విహాంగ కావచ్చు, ఇంకో దానికో మేము రోడ్ వేయాలనే కాన్సెప్ట్తోని ఆనాడున్న ప్రభుత్వం 2020లో టీఆర్ఎస్ ప్రభుత్వము గోడను బద్దలు కొట్టింది. ఎక్కడ ఐఎస్బి గోడ బద్దలు కొట్టి అక్కడ నుంచి కంచెగచ్చిబౌలి వరకు 120 ఫీట్లతో రోడ్ వేసిరు. కనెక్టింగ్ రోడ్డు అభివృద్ధి పేరుట. అసలు ఈ గోడ బద్దలు కొట్టి రేవంత్ రెడ్డికి వెల్కమ్ చెప్పింది టీఆర్ఎస్ పార్టీ. ఆనాడు డిస్ట్రాక్షన్ జరిగింది. ఆనాడు ఇదే మీడియా మా అందరికి మద్దతు నిలిచిన తర్వాత మేము హైకోర్టు పోయినాం. కోర్టు పోతే కోర్టు ఒక స్టేటస్ కో ఇచ్చింది. అప్పుడు జస్టిస్ హిమా కోహ్లీ గారు వీళ్ళు ఒక స్టేటస్ కో ఆర్డర్ ఏమి ఇచ్చారంటే ఇది యూనివర్సిటీ స్థలమే, దీన్ని మీరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఇచ్చారు. బెల్లిరావు వర్సెస్ యూనివర్సిటీ పోతే
బెల్లిరావు వర్సెస్ గవర్నమెంట్ అయినప్పుడు ఇది గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే యూనివర్సిటీ పేరు మీద మ్యూటేషన్ కావాలి, రిజిస్ట్రేషన్ కావాలి, సోదరులందరికీ తెలుసు ఇక్కడ వాళ్ళందరికీ కూడా. కాబట్టి మేమేం డిమాండ్ చేస్తుంటే ఒక పెద్ద బయోడైవర్సిటీ ఉంది, దాని తర్వాత యూనివర్సిటీ విశ్వవిద్యాలయం, ఎందుకంటే అన్న కూడా పిహెచ్డి చేసిన అన్న కూడా ఇదంతా క్యాంపస్ ఉండాలి, వాళ్ళందరూ కూడా తెలుసు చెట్టుతోని పుట్టతోని అక్కడ మానుతోని అన్నిటితోని కూడా ఒక ఎమోషనల్ బాండింగ్ ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఉంటుంది. ఆ యూనివర్సిటీలో ఒక ఇంచు జాగా పోతే కూడా విద్యార్థి అంతా ఒకసారి తిరగబడతారు. ఎందుకంటే ఇది వాళ్ళ ఇంటి కోసం కాదు, వాడిని నా సొంత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమనట్లేదు, ఇది మా యూనివర్సిటీ అయ్యా, దీన్ని కాపాడండి, భవిష్యత్తు 500 ఏళ్ళ తర్వాత కూడా ఒక విద్యను అందిస్తుంది, ఇది ఒక రాష్ట్రానికి తలమాలికం లాంటిది సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఫైట్ చేయడం జరిగింది. మేడం 1986లో మా దగ్గర ఒక స్కాలరు డాక్టర్ శేషగిరి రావు గారు ఎంఫిల్ చేశారు. ఇదే యూనివర్సిటీ లోపల ఎన్ని ఫ్లోరా ఉంది, బయోడైవర్సిటీ ఎంత ఫూనా ఉంది, ఎన్ని ర్యాప్టైల్స్ ఉన్నాయి, ఎంత యానిమల్స్ ఉన్నాయి, ఎన్ని వనమూలికలు ఉన్నాయనే దాని మీద ఒక రీసెర్చ్ చేసింది మేడం. ఆయన ప్రొఫెసర్ శేషగిరి రావు గారు, తర్వాత ప్రొఫెసర్ కూడా రీసెంట్లీ ఆయన చనిపోయిన, ఆయన సంబంధించినటువంటి థీసిస్ రిపోర్ట్ కూడా ఉంది. అదే తర్వాత యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత ప్రపంచంలో ఇప్పుడు మనం అనుకుంటున్నాం మేడం ఏఐ అని చెప్పేసి 2000 సంవత్సరాల తర్వాత ఏఐ వచ్చింది. కానీ 1976లోనే ఫస్ట్ అకాడమిక్ కౌన్సిల్లోనే మా ఫస్ట్ ప్రొఫెసర్ గురుబక్షి గారు ఏఐకి ప్రపంచంలోనే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ కావాలని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వచ్చింది మేడం మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి. ప్రపంచంలోనే ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఏఐ, అది హెచ్సియు మేడం. తర్వాత ఏషియాలోనే ద బెస్ట్ డిపార్ట్మెంట్ లైఫ్ సైన్స్ మేడం. తర్వాత ఇండియాలోనే టాప్ 1 డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. కెమిస్ట్రీ వరల్డ్లోనే నెంబర్ 1 ర్యాంకింగ్. అంటే ఇంత ర్యాంకింగ్ ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ యొక్క స్థలము ఎక్కువ అవసరం ఉంటుంది, ఎందుకంటే బిల్డింగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. ఇప్పుడు ఒక 120 కోర్సులు ఉన్నాయి, ఇంకొక 50-60 కోర్సులు రానున్నటువంటి సమయంలో కాలానుకూలంగా మారుతూ కోర్సులు పెరుగుతాయి, బిల్డింగ్స్ కట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత లేదంటే యూనివర్సిటీ స్టూడెంట్స్కు ఆ రీసెర్చ్ కావచ్చు, మిగతా అన్నిటికీ కూడా ఒక స్పేస్ అవసరం, ఒక మంచి ఎన్విరాన్మెంట్లో చదువుకోవాలి. ఇవన్నిటిని ఒక దిక్కు పెట్టినప్పుడు ఇది యూనివర్సిటీ విద్యార్థులుగా మా వాదన చెప్తే, హైదరాబాద్ సిటీ పబ్లిక్గా మనకు అర్బన్ లంగ్ స్పేస్ అనేటువంటి చాలా తక్కువ. ఒకటి కేబీఆర్ పార్క్ అయితే, 2 హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన ఆచార్య ఇంజనీరింగ్ యూనివర్సిటీ. దాంట్లో ఒక 100 ఎకరాలు తీసుకుపోయి మేము హైకోర్టు కడతామని చెప్పేసి ఆ స్థలాన్ని లాక్కున్నది ఇదే గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వమే. శంకుస్థాపన రాయేసారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి మేము ఒక 400 ఎకరాలు నేను డిఫారెస్ట్ చేస్తా, ఇక్కడ కాంక్రీట్ స్ట్రక్చర్ కడతా అని చెప్పేసి ఇక్కడ ఒక 400 ఎకరాలు తీసుకుంటూ పోతే ఈరోజు ఎంటైర్ హైదరాబాద్ సిటీకి మనకున్నది 10% ఆక్సిజన్ 10% ప్రొడ్యూస్ చేస్తుంది, ఓన్లీ 10% ఈ స్పేసెస్. ఇందులో ఒక 400 ఎకరాలు తీసేస్తే 4% తగ్గిపోతుంది, 6% మిగులుతుంది. మీకు తెలుసా, ఏకాలజికల్ సైంటిస్ట్ అంతా మొన్న రీసెంట్ ఒక వెదర్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఫారెస్ట్ డిఫారెస్ట్ అయితే ఈ 400 ఎకరాలు 4% కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరుగుతుంది, తర్వాత 8% టెంపరేచర్ ఇక్కడ పెరుగుతుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు మేడం. ఇది నేను ఓన్గా చెప్పిన సైంటిస్ట్ ఇచ్చారు. అంటే యావత్ ప్రపంచం ఈరోజు యూనివర్సిటీ వైపు స్టాండ్ అయింది మేడం. మీరు ట్రెండింగ్ చూసారు, నేను ఓన్లీ కంట్రీ కాదు, మొత్తం యావత్ ప్రపంచం. మీరు ట్విట్టర్, ఇన్స్టా ఏదైనా చూడండి, వాట్ ఎవర్, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎందుకు దీని మీద మాట్లాడారంటే ఈరోజు హోమ్లెస్ అయిపోయినాయి జంతువులన్నీ కూడా. ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ కావడం కంటే మేడం, ఈ ఒక్కరోజే ఒక జింక లోపల స్పేస్ లేక బయటకు వస్తే కుక్కలు పట్టేసి, ఆ తర్వాత దాన్ని రిస్క్యూ చేసి కాపాడితే అది చనిపోయింది. ఆ తర్వాత ఇంకో జింక రోడ్డు బయటకు వెళ్ళిపోయినాయి. తర్వాత ఇంకొక జింక ఇప్పుడు అక్కడ ఎన్టీఆర్ కాలనీలో, ఎన్టీఆర్ నగర్ అని బయట ఉంటుంది మేడం, ఎన్టీఆర్ నగర్లో కాలనీలో తిరుగుతూ ఉంది. అంటే ఇవన్నిటికంటే హోమ్లెస్ అయిపోయినాయి, అవి ఎక్కడ తిరగాలి మేడం? అంటే దీన్ని డెస్ట్రాయ్ చేయడాన్ని మేము స్టూడెంట్స్గా, తర్వాత యూనివర్సిటీ ఫ్యాకల్టీస్ అంతా కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు చూడండి, ఇది ఎన్టీఆర్ నగర్లో ఒక ఇంటి కాడికి పోయింది ఈ జింక, రోడ్డు దాటుకొని. ఈ రోజు ఇప్పుడు జరిగింది ఇది. అంటే దీంట్లో మీకు జింకలు లేవు, కుందేలు లేవు, ఇంకోటి లేవు అని చెప్పేసి అంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు, గుంటనక్కలు ఉన్నాయి అని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి గారిని మేము తెలియజేస్తున్నాం. అయ్యా, నువ్వు వచ్చి ఫుట్బాల్ ఆడినావు, వెల్కమ్ చేసినావు, ఎలక్షన్స్ అయిపోకుండా వచ్చి ఫుట్బాల్ ఆడినావు, ఈ రోజు రా, మేము వెల్కమ్ చేస్తాం, మిమ్మల్ని ఏం యాజిటేట్ చేయం, మీరు రండి, మొత్తం తిరగండి. మీరు ఎక్కడైతే డిస్ట్రాక్ట్ చేసిరో గా ప్లేస్లో చూడండి, అక్కడ ఆ మట్టి మీద మేడం, ఆ మట్టి మీద నెమళ్ళు ఆ పురుగులు ఏరుకొని తింటున్నాయి. అవి ఎక్కడ ఉండాలి? ఆ చెట్లు చంపి పడేసిన తర్వాత జింకలు భయంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నాయి. అక్కడ చెప్పారు ఇప్పుడు ఎవరు, ఆ ఫారెస్ట్ జూ ఆఫీసర్స్ వచ్చారు, మీరు ఎక్కువ అల్లరి చేస్తే చనిపోతానికి హార్ట్ స్ట్రోక్ వస్తాయని చెప్పారు. మనోదరైనా మీరు దీన్ని నవ్వద్దు, నేను చెప్తున్నా, మీరు అడగండి కావాల్సి. అంటే ఇది మా ఎమోషన్స్. మేము చెప్తున్నా కదా, ఈరోజు చాలా మంది ఆ పికాక్స్ దాన్ని ఏఐ వీడియో అని చెప్పేసి అన్నారు. మీరు వచ్చి చూడండి, అక్కడ మా వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేసారు, ఈరోజు కోర్టు లోపల ప్రొడ్యూస్ చేసారు. అది ఏఐ కాదని మీరు ప్రొడ్యూస్ చేయని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది, హైకోర్టు కూడా చెప్పింది. అంటే ఇంత దారుణం, అంటే ఫేక్ ప్రాపగేట్ చేస్తాము అని చెప్పేసి, అంటే ఏదో ఒక పార్టీ షేర్ చేసింది, ఇంకో డెఫినెట్లీ అల్టిమేట్ గా ఏ మూవ్మెంట్ కైనా పొలిటికల్ విల్ పవర్ అనేది వెరీ ఇంపార్టెంట్ మేడం. సో దానిలో భాగంగా అన్ని పొలిటికల్ పార్టీస్ దీంట్లో వచ్చినాయి. టీఆర్ఎస్ కూడా గతంలో మేము తప్పు చేసినాం, ఇక్కడ నుంచి మేము తప్పియం, డెఫినెట్లీ మేము దీన్ని ఈకాలజికల్ పార్క్ మార్చాలని వారు కూడా 2 మెట్లు దిగొచ్చి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మా మంత్రులు కావచ్చు, మా ఎమ్మెల్యేలు అంతా కూడా కేంద్ర మంత్రులు కలవడం జరిగింది, కేంద్రం నుంచి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావడం జరిగింది. సో దానిపైన కూడా సుప్రీంకోర్టులో సుమోటోగా తీసుకోవడం జరిగింది. అంటే
ఇన్ని రకాలుగా దీన్ని సివిల్ సొసైటీ యొక్క మేజర్ కాంట్రిబ్యూషన్ కారణంగా ఇది ఆగడం జరిగింది. కొంత స్టేటస్కి వచ్చింది. మేము కోరుకున్నది ఆ స్థలం మాది, 1 ఇంచు కూడా మీకు ఇయ్యం, 1 ఇంచు అడుగు కూడా మేము వెనక్కి ఇయ్యం. దిస్ ఇస్ అవర్ ఫైనల్ డెసిజన్. రైట్. సో మానవతరాయ్ గారు, హెచ్సియు భూములకు సంబంధించి మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ అటు యూనివర్సిటీ విద్యార్థులే కానివ్వండి, ప్రతిపక్షాలు కానివ్వండి, లేకపోతే